4 నెలల రాష్ట్రం అంతా శాంతియుతంగా అల్లరి గొడవలు లేకుండా ఉన్నది. ఆయన ఉంటే చాలు, ప్రభుత్వం సూపర్. ఆయన కూడా చాలా సంతోషంగా కనిపిస్తున్నారు, మరి కొంచెం ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. పరిపాలన బాగుంది సార్. ముసలి వాళ్ళకి పెన్షన్ బాగా ఇస్తున్నారు. తర్వాత ఉచిత గ్యాస్ కూడా ఇచ్చారు. సిగ్గేస్తుంది ఎక్కడ ఇండియాలో రాజధాని ఏదంటే ఎక్కడుంది, ఏం లేదు కదా. గత ప్రభుత్వం మీద 99% బెటర్ అండి. ఫ్రీ బస్సులు ఇలాంటివి అయితే ఇక తన్నుకోవడాలు పోడ్చుకోవడం ఇట్లాంటివి ఉంటాయి. అవి వేయకపోయినా పర్వాలేదు. తండ్రి అనుభవం కొడుకు కూడా కనిపిస్తుందండి. ఫ్యూచర్ జనరేషన్కి మంచి భవిష్యత్తునిచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ 6 నెలలు ఇంత ఉందంటే ఇంకా ఫర్దర్గా ఇంకొక 4 ఇయర్స్లో మనం చూడొచ్చు. ఇంకా డెవలప్ అయ్యడం చాలా పెద్దగా ఉంటుంది. 4 నెలల రాష్ట్రం అంతా శాంతియుతంగా అల్లరి గొడవలు లేకుండా ఉన్నది. ఇప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది పూర్వం, ఇప్పుడు అలాగ లేదు. అది వీళ్ళకి కలుగుతున్నారు. వాళ్ళు అక్కడ బియ్యము ఇవి అవన్నీ మళ్ళీ అవి అలా గొడవలతో స్టార్ట్ అయిపోతాయి. రోడ్లు అంటే వేయాలి, వాళ్ళు వదిలేశారు కాబట్టి వీళ్ళ మీద పడ్డది ఆ భారం. ఇప్పుడప్పుడు కొద్ది రిపేర్లు అయినప్పుడు చేసేయాలి, చేయకుండా వదిలేస్తే ఎలా అవుతుంది? వాలంటీర్లకు అన్యాయం అండి. 5,000 రూపాయల స్కేల్ ఏంటండి? మన ఇండియాలో ఉన్న లీస్ట్ స్కేల్ అంతండి 17,500, 18,000 ఉన్నది. 5,000కి చేయించిన జబర్దస్త్ చేత చేయించాడు. మళ్ళీ ఇంటింటికి తిరగాలి, అవి చేయాలి. ఇప్పుడు బియ్యం ఇస్తాడు వ్యాను, అది కూడా తక్కువే, కాంట్రాక్ట్ బేసిసే. ఏం వాళ్ళకి ఉద్యోగాలు తీసుకుంటే కాదా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఎంతలేమండి. ఆయన సీనియర్ ఏండి, ఆయన సీనియర్టీ ఎవరికీ లేదు. చాలా కాలం పరిపాలించారు. ఆయన ఉంటే చాలు, ప్రభుత్వం సూపర్, తిరగలేదు. పెన్షన్లు మా పక్క వాళ్ళకి అందరికీ ఓ రోజు ముందే ఇచ్చేస్తున్నారండి. ఇంకా వాళ్ళతో పని లేదండి. వాళ్ళు ఉంటే ఇంకోలాగా ఉంటుందండి. మరి వాళ్ళ వల్లే నాకు పెన్షన్ రాలేదండి. మా పక్క వాళ్ళకి ఆధార్ కార్డు మార్చుకుంటే ఇచ్చారండి, కానీ మాకు రాలేదండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్ని పనులు ఊపందుకున్నాయి. అంతా కూడా వినడానికి కూడా ఈ వైజాగ్ ఇంతకుముందు ఆ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఏదన్నారు, అది ఇస్తారా ఇవ్వకురా అని ఒక మీమాంస ఉండెను, అది క్లియర్ చేశారు. ఇప్పుడు ఈ వైజాగ్ మెట్రో కూడా ప్లాన్ చేస్తున్నారు. అటు పోలవరం ప్రాజెక్టు, ఆయన కలలు కన్నా అమరావతి, అది మళ్ళా ఆయన ఏమనుకున్నారు అట్టా చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు, అంటే హైదరాబాద్ మాదిరి. ఇవన్నీ కూడా చాలా సంతోషం కలుగుతుంది. ఆయన కూడా చాలా సంతోషంగా కనిపిస్తున్నారు, మరి కొంచెం ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. పరిపాలన బాగుంది సార్. ముసలి వాళ్ళకి పెన్షన్ బాగా ఇస్తున్నారు. తర్వాత ఉచిత గ్యాస్ కూడా ఇచ్చారు. తర్వాత నెల నెల సరుకులు బాగానే వస్తాయి సార్. లేకపోయినా సరే వచ్చి కంపల్సరీగా ఇచ్చేస్తున్నారు సార్. వాలంటీర్ అవసరం లేదు సార్. చేస్తాడండి, ఎన్ని పథకంగా చేస్తాడు. అప్పుడు 5 సంవత్సరాలు అలా చేశాడు, ఈ 5 సంవత్సరాలు కూడా మళ్ళీ అదే రాజకీయం మొదలు చేస్తాడు. ఇంకా మంచి మార్పులు వస్తాయి తప్ప ప్రతి ఒక్కరికి ఉద్యోగం లేని ఉద్యోగం ఇప్పిస్తాడు. ప్రతి ఒక్కరికి ఎంత న్యాయం చేస్తాడు తప్ప ఇంకేం ఉండదు. ఆ జగన్ వచ్చింది ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చదువుకున్న విద్యార్థులకి ఎవరికి ఉద్యోగం లేదు. ఇప్పుడు వచ్చినట్టున్న ఈ 5 సంవత్సరాలు ఈ 6 నెలలకి కూడా మనకి ఉద్యోగం ఇచ్చాడు. ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఉద్యోగులకి ఉపాధ్యాయులకి మొత్తం అందరికీ ఉద్యోగాలు ఇచ్చాడు. అందరూ బాగానే ఉన్నాయి, అందరూ బాగానే చేస్తున్నాడు. ఇంకా ముందు ఇంకా సాగిస్తాడు. ఈ 5 సంవత్సరాలకు కూడా బాగానే చేస్తాడు. ఫస్ట్ టైం అంతా కంప్ అయిపోయింది. మన రాజధాని లేదు, ఏమి లేదు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ డెవలప్ చేయడం చూసి ఈరోజు మరి ఎంతో ఇదైంది. మరి ఇప్పుడు మళ్ళీ వచ్చినందుకు మరి అమరావతి రాజధాని అని బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. ఆ టైం బాగోలేక మరి రాజధాని ఏదని చెప్పుకోవడానికి లేకుండా చేశారు. సిగ్గేస్తుంది ఎక్కడ ఇండియాలో రాజధాని ఏదంటే ఎక్కడుంది, ఏం లేదు కదా. 99% ఇంక చూసుకోక్కర్లేదు. కుర్రోళ్ళు చదువుకున్న కుర్రోళ్ళని అడిగితే చెప్తారు నాదే ఉంది. అది మన అరెస్ట్ చేసినప్పుడు ఎక్కడ మొత్తం వరల్డ్ ధర్నా చేశారు. ఎందుకంటే మంచోడు కాబట్టి నేనే బోకేదాను అనుకో, నన్ను బొక్కలో పడేది పలానా వాడిని వేస్ట్ కానీ బొక్కలో పడేసారు వేస్ట్ అనుకో. గత ప్రభుత్వం మీద చాలా మెరుగ్గా ఉంది. అన్ని వసతులు బాగానే చేస్తున్నారు. అటు పోలవరం అని ఇటు అమరావతి అని అన్ని వైపుల అభివృద్ధి సంక్షేమం బాగానే ఉంది. గత ప్రభుత్వం మీద 99% బెటర్ అండి. పరిపాలన వరకు అయితే ముందుగానే అప్పులతో ఉండింది కదా, మరి ఇప్పుడు వచ్చాక అంతా దీన్ని కవర్ చేయాలంటే కొంచెం టైం అనేది పడుతుంది. కాకపోతే ఫ్రీ బస్సులు ఇట్లాంటివి వేయకపోవడమే మంచిదని నేనైతే అనుకుంటున్నాను. సిలిండర్లు అంటే పోనీ పేదవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఇవ్వడంలో తప్పులేదు. ఫ్రీ బస్సులు ఇలాంటివి అయితే ఇక తన్నుకోవడాలు పోడ్చుకోవడం ఇట్లాంటివి ఉంటాయి. అవి వేయకపోయినా పర్వాలేదు.
పిల్లల విషయాల్లో ఆ ఫ్రీ బస్సు వేసే బదులు పిల్లల ఎడ్యుకేషన్కి కానీ లేదంటే పిల్లల కోసం అభివృద్ధి పదంగా ఇంకేదైనా చేస్తే మంచిదని నా అభిప్రాయము. స్కాలర్షిప్లని చాలామంది పిల్లలు మంచి మంచి సీట్లు వచ్చినా సరే చదివించుకోలేకపోయే తల్లిదండ్రులు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి స్కాలర్షిప్ ఇట్లాంటివి అందిస్తే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. ఇదివరకు అయితే ఇండస్ట్రీలో ఎక్కడ కూడా కంపెనీల తరపున కానీ ఏది ఉద్యోగాలు ఇటువంటివి ఏమీ లేవు. ఎప్పుడు ఈ ఫ్రీ పథకాలు ఇవే వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు తొలి ఉండేటప్పుడు కూడా చాలా వరకు కంపెనీల సైడు ఇట్లాంటివన్నీ చేశారు, రోడ్ల అభివృద్ధి అవన్నీ చేశారు. ఇప్పుడు కూడా అదే ఆలోచనతో ఉంటారు. చాలామంది పిల్లలకి కంపెనీల సైడ్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయనేసి ఆశిస్తున్నాను. రాజకీయంగా కాకుండా ఒరిజినాలిటీగా బాగానే చేస్తున్నారు. కొంచెం అంటే నాకైతే నమ్మకంగా తెలుస్తుంది. ఇప్పుడైతే ప్రజలకి కొంచెం భయం లేదు. స్థలాల గురించి, ఇంటి గురించి, వాటి గురించి మనకైతే భయం లేదు. మన వాదనలో ఉన్నాయని మనకు కొంచెం తెలుస్తుంది. తేడా ఉన్నదండి. ఈ 6 నెలల్లోన బాగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్ మన ఎడ్యుకేషన్ గురించి పిల్లల ఫ్యూచర్ కోసమని అతను ఆలోచించి ఇండస్ట్రీలు రావడానికి ఇంతకుముందు వేరే ఇప్పుడు వేరండి. ఎందుకంటే రైల్వే జోన్ అని, మెట్రో ట్రైన్ అనేసి, స్టీల్ ప్లాంట్ అని, గూగుల్ అనేసి ఇలాంటి పరిశ్రమలకు కూడా అతను ఎక్స్పీరియన్స్, ఆ అనుభవం తండ్రి అనుభవం కొడుకు కూడా కనిపిస్తుందండి. చంద్రబాబు పరిపాలనకి మరి ఎవరు వేలెత్తి చూపించడానికి ఏముండదు అవకాశం అక్కడ కూడా. ఎందుకంటే ఎప్పుడు చూసినా సరే చంద్రబాబు నాయుడు ప్రజల కోసమే తిరుగుతాడు, ప్రజల కోసమే పనిచేస్తాడు, ప్రజల కోసమే ఉన్నాడు ఆయన. రోడ్లు కానీ ఏది చూసుకున్నా సరే ప్రీవియస్ 5 years కంటే ఇప్పుడు ఈ 6 monthsలో చాలా డెవలప్ అయింది. డెవలప్ అవడమే కాదు, ఇంకా చేయాల్సింది ఇంకా చాలా ఉంది, చేస్తారు కూడా. లోకేష్ గారు కానీ అంటే ఇన్ ఫ్యూచర్ జనరేషన్కి మంచి భవిష్యత్తునిచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పరిపాలన అయితే బాగుంది. ఎందుకంటే వాళ్ళు ఏమేమి చెప్పారో అవన్నీ చేస్తున్నారు. అండ్ ప్రజెంట్ ఇప్పటి వరకు లాస్ట్ గవర్నమెంట్లో కంపేర్ చూసుకుంటే ఈ గవర్నమెంట్లో చాలా వరకు ఐటీ కంపెనీస్ వస్తున్నాయి అండ్ తీసుకొస్తున్నారు కూడా. అండ్ టీసీఎస్ కూడా వస్తుంది అండ్ రీసెంట్గా చూస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఎయిర్పోర్ట్ అనేది భోగపురం ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మన పాత ఎయిర్పోర్ట్ అనేది డెవలప్మెంట్ కూడా అవుతుంది. ఇప్పుడు ఏంటంటే నావల్ బేస్ కింద అది కన్వర్ట్ చేస్తున్నారు అది. సో ఏంటంటే ఈ 6 నెలలు ఇంత ఉందంటే ఇంకా ఫర్దర్గా ఇంకొక 4 yearsలో మనం చూడొచ్చు, ఇంకా డెవలప్మెంట్ చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు మన ఫ్లడ్స్ వచ్చే విజయవాడలో మనకి ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారని ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ చూసుకుంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎవరు వెళ్ళలేదు అక్కడికి. యాజ్ అ సీఎం అయ్యింది వెళ్ళి చూసుకొని వచ్చారు, ప్రతిదీ చేస్తారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే రీసెంట్గా సీజ్ చేశారు షిప్ని కూడా, మీరు జనరల్ చూసుంటారు న్యూస్లో కూడా. సో అంత ఫాస్ట్గా రియాక్ట్ క్విక్గా, అంటే ఆన్ ది స్పాట్ డెసిషన్స్ అనమాట ఇవన్నీ. ఇలాంటి డెసిషన్స్ ఉన్నప్పుడే మన స్టేట్ అనేది డెవలప్ అవుతుంది, ఆన్ స్పాట్ డెసిషన్స్ తీసుకున్నప్పుడే ఎప్పటికప్పుడు.